జగ్గారెడ్డి తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి పేరు. అసలు పేరు తూర్పు జయప్రకాష్ రెడ్డి. అయినా సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటేనే సంగారెడ్డి అని అందరికీ సుపరిచితమే. గతంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి 2004లో అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదికి కాంగ్రెస్లో చేరారు. 2009, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగ్గారెడ్డి హయాంలోనే సంగారెడ్డికి ఐఐటి జాతీయ విద్యాసంస్థ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 600 ఎకరాల్లో ఈ క్యాంపస్ నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ ఇన్స్టిట్యూషన్ను ప్రారంభించారు. సంగారెడ్డికి ఐఐటి రావడానికి కారణం జగ్గారెడ్డి చేసిన కృషే కారణమన్నది ఓపెన్ టాక్. స్థల సేకరణ, భూబాధితులను ఒప్పించడంతో జగ్గారెడ్డి కీలకంగా వ్యవహరించారన్నది అనుచరుల వర్షన్. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వచ్చినప్పుడు ఐఐటీలో అన్నీ తానే వ్యవహరించారాయన. అయితే ఐఐటి హైదరాబాద్లో ఈ నెల 3న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి హైదరాబాద్, సింగరేణి మధ్య కీలక ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కూడా జగ్గారెడ్డే ముందుండే నడిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో జగ్గారెడ్డి అసలు ఎందుకు ఐఐటికి రాలేదన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో మొదలైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయనకి సమాచారం లేదని చెబుతున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారట. జగ్గారెడ్డి హయాంలో ఏర్పాటైన ఐఐటి వేదికగానే ఆయన్నే అవమానపరిచారని, ఐఐటి కోసం ఎంతో కృషి చేసినా జగ్గారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన క్యాడర్ వర్షన్. డిప్యూటీ సీఎం వస్తే స్థానిక అధికార పార్టీ కీలక నేతకు సమాచారం లేకపోతే ఇదేం ప్రోటోకాల్ అంటూ అగ్గి మీద గుగ్గిలంలా కోపంతో ఊగిపోతున్నారట. దీంతో ఐఐటి తానే తెచ్చాను అని బహిరంగంగా చెప్పే జగ్గారెడ్డి ఈ ఘటనపై మౌనంగా ఉన్నారట. జగ్గారెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయనకి సొంత పార్టీ నేతల తీరు నచ్చకపోతేనో తప్పుపడతారు. ప్రతిపక్షాలు పార్టీని ఏమైనా అంటే ఒంటికాలిపై లేస్తారు. అలాంటి జగ్గారెడ్డి ఈ ఎపిసోడ్పై ఇంతవరకు రియాక్షన్ కాలేదు. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందని కనుక్కునే పనిలో జగ్గారెడ్డి ఉన్నట్టు సమాచారం. సమాచార లోపంతో ఈ ఘటన జరిగిందా లేదా కావాలనే తనకు సమాచారం ఇవ్వలేదా అన్న దానిపై కూపిలాగుతున్నారట ఈ ఫైర్ బ్రాండ్. ఏదైనా జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యే జగ్గారెడ్డి ఈ ఘటనపై ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తంగా ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!